హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అంటే ఇంట్లో మనము చాలా వస్తువులు వాడుతూ ఉంటాము. వాడిన తర్వాత అవసరం లేదని చెప్పేసి మనము వేస్ట్గా పాడేస్తూ ఉంటాం కదండి. వాటితో మళ్ళీ రీసైక్లింగ్ అనమాట, మళ్ళీ ఎలా రీయూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అందరికీ చాలా చాలా ఉపయోగపడతాయి. అలాగే న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయండి, తెలియని వాళ్ళకి యూజ్ అవుతాయి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు మొదటి టిప్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మనము కొత్తిమీర తీసుకొచ్చుకుంటాం కదండి. కొత్తిమీర తీసుకొచ్చుకున్నప్పుడు ఆకులన్నీ మాత్రం మనము కూరలోకి అయితే వేసుకుంటాము. ఇలా కాడలన్నీ కూడా తీసి బయట పాడేస్తాం కదా. అలా కాకుండా ఆకుల్ని కర్రీస్లోకి వేసుకుని ఇలా పక్కన పెట్టుకొని కాడలు కూడా పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా పచ్చళ్ళలోకి కానివ్వండి, లేదంటే చారు పప్పు ఇలా ఏదో ఒక దాంట్లోకి వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనము యూజ్ చేయకుండా పాడేయకుండా రసంలోకి వాటిలోకి వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ టిప్ని స్టార్ట్ చేద్దామండి. ఇలా చూడండి, నేను ఇక్కడ బాక్స్ అయితే చూపిస్తున్నాను కదా. ఈ బాక్సు కర్రీస్ అలాగే బిర్యానీ అలా తీసుకొచ్చినప్పుడు వస్తూ ఉంటాయి కదా, ఇలాంటి ప్లాస్టిక్ బాక్సు. వీటిని మళ్ళీ మనము రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలాంటి కర్రీస్ తీసుకొచ్చినవి వాటన్నిటిలో కూడా నేను వెజిటేబుల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. పచ్చిమిర్చి కానివ్వండి, కొత్తిమీర, కరివేపాకు ఇట్లా ఏదైనా కూడా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందనమాట. వీటిని మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చక్కగా నీట్గా ఉంటుంది చూడడానికి. అలాగే తక్కువ కూడా స్పేస్ పడుతుందండి. చూడండి ఒకసారి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు థర్డ్ టిప్‌లోకి వెళ్ళిపోదామండి. ఒక్కొక్కసారి అన్నం మిగిలిపోతూ ఉంటుంది. ఆ అన్నం ఇంట్లో ఎవరు తినరు, ఎవరు కూడా ఇష్టపడరండి. చద్దన్నం అనేసి అన్నట్లుగా ఇష్టపడరు కదా. అప్పుడు మనము ఇదిగోండి, మనము ఈరోజు వండుకోవడానికి అన్నం అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా. అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని బియ్యం తగ్గించుకోవాలండి. దాన్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మిగిలిపోయిన అన్నాన్ని గడ్డలు లేకుండా చూసుకొని ఇలాగా ఉడికే దాంట్లో వేసేసుకోవాలండి. జస్ట్ ఫస్ట్ పొంగొస్తది కదా, అప్పుడు వేసేస్తే సరిపోతుందండి. ఇలా వేయడం వల్ల అన్నం అంతా మెత్తబడిపోతుందేమో, బాగా కుక్ అయిపోతుందేమో అన్న ఆలోచన ఏం అక్కర్లేదండి. చక్కగా పొడి పొడిలాడుతూ అన్నం అయితే బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆప్షన్ అంటే ఎవరికైనా డొనేట్ చేయడానికి ఆప్షన్ ఉంటే ఇచ్చేయండి, అది ఇంకా బెటర్. ఇప్పుడు ఫోర్త్ టిప్ అయితే చూసేద్దాం. మనం ఎవ్రీడే గంజి వార్చుతూ ఉంటాం కదండి. అన్నం వార్చినప్పుడు ఈ గంజి వస్తుంది కదా, గంజినైతే మనము బయట పారబోసేస్తాము. అలా చేయకుండా ఏవైనా కాటన్ షర్ట్లు కానివ్వండి, కాటన్ డ్రెస్సులు ఏమైనా ఉన్నా శారీస్ కానివ్వండి, వాటికి పెట్టుకుంటే బాగుంటుంది. చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇంకా తలంటు స్నానం చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి. గంజిలోన మనము షాంపూ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇదిగోండి నాలాగా కుంకుడుగాయలైనా వేసి నానిన తర్వాత వాటిని మనము తలకి పెట్టుకోవచ్చు. ఇలా తలకి పెట్టుకుంటే హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ అవుతుందండి. అలాగే జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుంది, బాగా పెరగడానికి యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు ఫిఫ్త్ టిప్లోకి అయితే వచ్చేద్దామండి. మన దగ్గర ఓల్డ్ బ్రష్లు ఉంటాయి కదండి. ఈ బ్రష్లను మనము దేనికి యూజ్ చేయకుండా పాడేస్తూ ఉంటాం. అలా పాడేయకుండా ఈ విధంగా ఒకసారి యూజ్ చేయండి. ఒకటి అయితే నేను ఆల్రెడీ కలర్కి వేయడానికి అయితే పెట్టానండి. మా హస్బెండ్ కలర్ వేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనము ఇదిగోండి దువ్వెనలు కూడా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. వాటర్లో నానబెట్టేసి చక్కగా సోప్ పెట్టుకొని చక్కగా మనము క్లీన్ చేసుకున్నట్లయితే దువ్వెనలో ఉండే డస్ట్ అంతా కూడా పోతుందండి. అదేవిధంగా ఇలాంటి వాటితోనే మనము బాటిల్ మూతలు కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. బాటిల్ చుట్టూ ఉండే డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ జిడ్డులా ఉంటుంది కదా, అదంతా కూడా పోతుందండి. అదే మామూలుగా మనము చేత్తో రుద్దినా పోదు కదా, ఇలా మనం బ్రష్తో రుద్దినట్లయితే క్లీన్గా అవుతుందన్నమాట. ఇదిగోనండి, నేను ఇక్కడ రసం పెడుతున్నాను. రసంలోకి మనము ఇందాక కాడలు అయితే పక్కన పెట్టాం కదా, కాడల్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూపిస్తున్నాను. అల్లము, జీలకర్ర, ధనియాలు అన్నీ కూడా అయితే వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని వీటితో పాటుగానే మనము కొత్తిమీర కాడలు కూడా వేసి దంచుకొని దీన్ని చారులో వేసుకొని మరిగించినట్లయితే చాలా బాగుంటుందండి. మీరు చారులో ఏం వేసుకోవాలనుకుంటారో అవన్నీ వేసుకోండి. ఈ టైప్లో పెడితే మసాలా చారు చాలా చాలా బాగుంటుంది. రసం అంటారు కదా, మా సైడు చారు అంటారండి. చాలామంది అయితే రసం అనేసి అంటారు కదా. ఇదిగోండి, నేనైతే ఇక్కడ రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను చూపించిన ఈ టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటాయండి.
ఒకవేళ తెలియని వాళ్ళకి యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను మళ్ళీ అందరికీ కూడా గుర్తు చేశాను అనమాట. అన్నీ నాకే తెలుసనైతే చెప్పట్లేదు, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు మీరు సపోర్ట్ చేయడం ద్వారానే నేను ఇంతవరకు వచ్చానండి. మీరు ఇంకా సపోర్ట్ చేయాలని, మీ ఇంట్లో ఆడపడుచులా నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.